తల్లికి వందనం పథకం అనొద్దు, దాని తండ్రికి వందనం అనాలి. అసలు మోటార్ సైకిల్ మీద పోయేది తల్లుల కన్నా ఎక్కువ తండ్రులే. అఫ్కోర్స్ తల్లులు కూడా వెనకాల కూర్చొని పోవచ్చు, కానీ మోటార్ సైకిల్కి వందనం అనాలి, చదువుకు వందనం కాదు కదా ఇది. సో తల్లికి వందనం పథకం ద్వారా బంగారం కొంటే, తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో మీకు మిక్సీలు ఇవి కొంటే దీని మీనింగ్ ఏంటి అసలు? అంటే ఇది చదువుకోలకు ఉద్దేశించిన పథకం, చదువు కాకుండా ఇతర ప్రయోజనాలకు ఆ డబ్బు మళ్లించబడుతుంది. ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ద స్కీమ్, నెంబర్ 1. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి సరిగ్గా ఇదే వాదన చేశారు. అప్పుడు ఇవే పత్రికల్లో ఎద్దేవా, డబ్బులు పంచడం అనేది ప్రభుత్వం అది పని అవుతుందా, ఇవి ఉచితాల వల్ల ఎకానమీ నాశనం అయిపోతుంది. ఇప్పుడేమంటున్నారు, ఉచిత పథకం వల్ల ఎకానమీ డెవలప్ అవుతుందని చెప్తున్నారు. సంపద సృష్టించి సంక్షేమ పథకం అమలు చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పాడు. సంపద సృష్టించాల్సిన అవసరం లేదు. సంక్షేమ పథకం అమలు చేస్తే ఆటోమేటిక్గా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది, దానివల్ల ప్రజలు వస్తువులు కొంటారు, ప్రజలు వస్తువులు కొంటే ఎకానమీ డెవలప్ అవుతుందని చెప్తున్నారు. సరిగ్గా జగన్మోహన్ రెడ్డి ఎకనామిక్స్ను ఆంధ్రజ్యోతి అంగీకరిస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సిద్ధాంతం ఆయన అదే కదా చెప్పింది. జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి? బడ నొక్కుడే నొక్కుడు, నొక్కుడే నొక్కుడు, ఇన్ని లక్షల కోట్లు, 2.5 లక్షల